హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్. ఇది హెల్దీ ఐస్ క్రీమ్ అండి. వాటర్ మిలాన్ మనం ఎటువంటి కలర్సే ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అలాంటి ఏమీ వేయకుండా ఓన్లీ వాటర్ మిలాన్తోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చేసి పిల్లలకి ఇస్తే కూడా ఇష్టంగా తినేస్తారు. అదే వాటర్ మిలాన్ పీసెస్ ఇచ్చామనుకో వాళ్ళు ఎక్కువ అంత ఇష్టపడరు. ఇలా చేసిస్తే కంపల్సరీ పిల్లలు పెద్దలు ఎవరైనా మంచిగా ఇష్టపడతారు. ఇది ఎలా ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది ఎలా ఏంటి ఇప్పుడు చూసేద్దాం. దానికోసం 1 కప్పు వాటర్ మిలాన్ పీసెస్ తీసుకున్నాను. ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏం లేదు. ఇవి నేను వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా, అందులో వేసేసి ఈ విధంగా మిక్స్ చేశాను. ఇట్లా చేస్తే మనకు గింజ అనేది నలిగిపోకుండా ఉంటుంది. అదే మిక్సీ జార్లో వేసుకోవాలి అనుకుంటే గింజలన్నీ తీసి వేసుకోండి. ఈ విధంగా మొత్తం జ్యూస్ అయ్యాక దీన్ని ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈజీ ఉంటుంది. అందులో గింజ అనేది కూడా మనకు నలిగిపోకుండా ఫ్రెష్గా జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇలా మనకి ఎంత కావాలో అంత జ్యూస్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా మొత్తాన్ని మనకు ఎంత కావాలంత జ్యూస్ చేసుకున్న తర్వాత ఇందులో నచ్చితే షుగర్ వేసుకోండి. నేనైతే కొంచెం షుగర్ వేసాను. ఇలా చూశారు కదా, ఫ్రెష్ జ్యూస్ వచ్చేసింది మనకు. దీంట్లో మన తీపి దానాన్ని బట్టి షుగర్ వేసుకోండి. షుగర్ వద్దనుకుంటే కూడా ఓన్లీ జ్యూస్తోనైనా చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా ఎంతో హెల్దీగా చేసుకోవచ్చండి ఇవి మనం ఇప్పుడు దాంట్లో పంచదార అంతా కరిగిపోయాక ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఎంతో ఫ్రెష్గా అండి. ఇందులో వేరే కలర్స్ ఏమీ వేయలేదు కాబట్టి 2 ఎక్కువ తిన్నా పిల్లలమైనా మనమైనా తిన్నా ఏం కాదు. మనం పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. దీంట్లో అన్నిట్లో ఈ విధంగా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఈ ఐస్ క్రీమ్ మౌండ్స్ లేని వాళ్ళు టీ కప్స్ ఉంటాయి కదా, ఇలా టీ కప్స్లో కూడా పోసేసి పెట్టేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ గిన్నెలైనా మనకు ఏది ఉంటే అది నచ్చితే దాంట్లో పోసేసుకొని పైన ఈ విధంగా కవర్ చేసేసుకుంటే ఐస్ క్రీమ్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం చేసేసుకోవచ్చు. మధ్యలో ఇలా కొంచెం కట్ చేసుకొని అందులో ఐస్ క్రీమ్ మనకు ఇవి స్టిక్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి ఒక 5 to 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా 5 to 6 అవర్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. వీటిని ఎమ్మటే తీయంగానే రాదు కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్లో కొంచెం అలా డిప్ చేసేసి తీసేస్తే మనకు ఐస్ క్రీమ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఓకే అండి, వీడియో మీకు నచ్చిందండి. అదేవిధంగా మీకు కొత్తగా రెసిపీస్ ఏమైనా ఐడియా ఉంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.